హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకల్లా వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. ఆ తర్వాత మీరు ఇంకా వెబ్ ఆప్షన్స్ మార్చుకోవడానికైతే అవకాశం ఏమి ఉండదు. ప్రతి రౌండ్‌కి మనం వెబ్ ఆప్షన్స్ మార్చుకునే అవకాశం అయితే ఏమి ఉండదు. 11వ సాయంత్రం 5 గంటలకి మీరు లాక్ చేయాల్సిన పనేమీ లేదు. ఆ టైంకి ఏవైతే సేవ్ అయ్యి ఉన్న ఆప్షన్స్‌ని ఆటోమేటిక్‌గా లాక్ అయిపోతాయి. సో, స్టూడెంట్స్ పదే పదే ఫోన్‌లు చేసి లాక్ చేయాలా, లాక్ చేయాలా, లాక్ చేయాలని అడుగుతూ ఉంటారు. మీరు లాక్ చేయకపోయినా, లాక్ చేసినా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ టైంకి ఉన్న వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా లాక్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ ఏంటంటే, మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడాను పీడీఎఫ్ ఫార్మ్‌లో తీసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకొని ఉంచుకోండి. తప్పనిసరిగా ఈ పనైతే ప్రతి ఒక్క ప్రింటౌట్ తీసుకోకపోయినా పర్వాలేదు. మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్‌ని 11వ తారీఖు మధ్యాహ్నం ఇంక అయిపోయింది. నేను ఇంక ఫైనల్ అనుకున్న వాళ్ళు ఒక్కసారి ప్రింటౌట్ తీసుకోకపోయినా వెబ్ ఆప్షన్స్ అన్నీ డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోండి. నెక్స్ట్ మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పనేంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా ఒక్క స్టూడెంట్ నష్టపోయినా కూడా బాధపడతాం కాబట్టి, నేను ఒక్కొక్క స్టూడెంట్ చూస్తూ ఉంటాను కాబట్టి, ఇక్కడ కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. ఎన్ఐటీ తిరిచి, ట్రిపుల్ ఐటీ తిరిచి. ఈ 2 తెలియకుండా పెట్టి సీటు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు ఎన్ఐటీ తిరిచి పెట్టారా? ట్రిపుల్ ఐటీ తిరిచి పెట్టారా? అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ట్రిపుల్ ఐటీ ధార్వాడ్, ఐఐటీ ధార్వాడ్ ఆ 2 కూడా చెక్ చేసుకోండి. అలాగే ట్రిపుల్ ఐటీ గౌహతి, ఐఐటీ గౌహతి ఈ 2 కూడా చెక్ చేసుకోండి. సో, ఈ 3 కాలేజీల విషయంలో కొద్దిగా జాగ్రత్త పడండి. అదొక మాట. తర్వాత మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్‌లో ఎన్నైనా పెట్టుకోండి. 100, 200, 300 ఇవన్నీ అనవసరం. 2025 డేటా ప్రకారం తీసుకుంటే కనీసం 25-30 ఆప్షన్‌లు మీకొచ్చేవి పెట్టారో లేదో చెక్ చేసుకోండి. ప్రతి వీడియోలో నేను ఆ మాట చెబుతూనే ఉంటాను. దాని వాల్యూ అనేది మీకు ఫస్ట్ రౌండ్‌లో సీటు రానప్పుడు తెలుస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ తప్పనిసరిగా 25-30 ఆప్షన్స్ వరకు మీకు వచ్చేవి గ్యారంటీగా లాస్ట్ ఇయర్ ప్రకారం వస్తున్నాయి అనుకున్నవి తప్పనిసరిగా మీరు 30 ఆప్షన్స్ అన్నా పెట్టండి. తర్వాత చాలామంది రానివి చాలా పెట్టేస్తారు. అవొక్కసారి చెక్ చేయండి. అవేదన్నా వస్తే వెళతారా? వెళ్ళరా? మీరు 100 ఆప్షన్స్ పెట్టుకోండి, 500 పెట్టండి. అందులో ఏ ఒక్కటి వచ్చినా వెళ్ళాల్సిందే. ఎందుకంటే వచ్చిన ఆప్షన్‌కి డబ్బులు కట్టకపోతే మీకింక జోసాలో ఎలిమినేట్ అయిపోయినట్టే. కాబట్టి ప్రతి స్టూడెంట్ ఎన్ని ఆప్షన్స్ పెడితే అన్ని ఆప్షన్స్‌లో ఏది వచ్చినా వెళ్ళేలాగానే ఉండాలి. మరి 30 ఆప్షన్స్ పెడితే లీస్ట్ నేను సివిల్ పెట్టాను సార్ అదొస్తే అంటే కంప్యూటర్ ఎప్పుడు కూడా పైనుంచి మాత్రమే చూసుకుంటూ వస్తుంది. మీరు 100 ఆప్షన్స్ పెడితే 75ది వచ్చిందంటే ఫస్ట్ రౌండ్‌లో ఇంకా 76 నుంచి సెకండ్ రౌండ్ నుంచి అవి కనపడవు మీకు. ఆ 1-74 చూసుకుంటూ వస్తాయి. పైనుంచే చూసుకుంటూ వస్తుందన్న విషయం గమనించండి. తర్వాత మీరు వెళదాము వస్తే ఆశలు ఏవో పడి కోరికలు ఏవైతే ఉండి ఇదొస్తే వెళదాము అనుకున్న వాళ్ళు అవి కరెక్టేనా కాదనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అవి వచ్చుంటే అనవసరంగా వచ్చిందే లేకపోతే అనుకోకుండా ఒకటి మధ్యలో మిస్‌ప్లేస్ అయ్యి ఉంటుంది. అలా ఏమన్నా మిస్‌ప్లేస్ అయ్యినాయా లేదనేది పూర్తిగా చదువుకోండి. ఒకసారి పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని ఐఐటీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీనా ఒక్కసారి చదువుకొని చూసుకోండి జాగ్రత్తగా మీరు. తర్వాత కొంతమంది తెలియక ట్రిపుల్ ఐటీలు అన్నీ పెట్టేస్తుంటారు. ట్రిపుల్ ఐటీల్లో గవర్నమెంట్ ఫీ స్ట్రక్చర్ ఉండేవి లేదా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీకి ఫీజు రియంబర్స్‌మెంట్ వచ్చి కేవలం 5 మాత్రమే ఉంటాయి. అలహాబాద్, గ్వాలియర్, జబల్పూర్, కాంచీపురం, కర్నూలు. మిగతా ట్రిపుల్ ఐటీలు అన్నీ లక్నో అవ్వచ్చు, పూణే అవ్వచ్చు, గౌహతి, ట్రిపుల్ ఐటీ నాగపూర్, ట్రిపుల్ ఐటీ భోపాల్ ఇలాంటివన్నీ కూడా ధార్వాడ్, కొట్ట ఇవన్నీ సంవత్సరానికి 4, 5 లక్షలు అవుతాయి. అలాగే జీఎఫ్టీఏలు కూడా రకరకాల ఫీ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒక్కసారి ఫీ స్ట్రక్చర్స్ ఎక్కువ ఉన్నాయా? తక్కువ ఉన్నాయా? తక్కువ ఉంటే నో ప్రాబ్లమ్. ఎక్కువ ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. బట్ ఎన్ఐటీ లాంటివి ఒకటే ఫీజు ఉంటుంది. మీరు చూసుకోకల్లా మీకు ఫీజు రియంబర్స్‌మెంట్ అనేది ఉంటుంది. ట్రిపుల్ ఐటీలో కేవలం 5కి మాత్రమే ఉంటుంది. జీఎఫ్టీలోకి ఎక్కడ అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి మీరు ఆ కాలేజీ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి చెక్ చేయండి. గూగుల్‌లో చెక్ చేసి చాట్ జీపీటీని అడిగి అనవసరంగా మీరు ప్రయోగాలైతే చేయకండి. మన మీద మనం ప్రయోగాలు చేసుకోవడం మంచిది కాదు. తర్వాత ట్రిపుల్ ఐటీల విషయం అది. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎన్ఐటీ వరంగల్ సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఎన్ఐటీ వరంగల్ సివిల్ ఎక్కడన్నా పెడితే దానిపైన ఎక్కడన్నా ఎన్ఐటీ వరంగల్ మెకానికల్, ఈసీఈ, సిఎస్సి పెట్టుకొని ఉంచుకోండి. ఎందుకంటే ఫ్లోట్ ఆప్షన్ పెట్టినప్పుడు అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో, ఒక కాలేజీలో లీస్ట్ బ్రాంచ్ పెడుతున్నామంటే దానికన్నా బెస్ట్ బ్రాంచెస్ అన్ని పైన ఎక్కడో చోట ఉండేలాగా ప్రయత్నం అయితే చేయండి. తర్వాత పీడీఎఫ్ తీసుకోవటం. ఇంకా ఇంకొక పాయింట్ ఏంటంటే ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత ఒక 10 అవర్స్‌లో సపోజ్ ముందు రోజు 13వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ఎప్పుడో వచ్చిందనుకోండి రిజల్ట్. 14వ తారీఖు మార్నింగ్ లేదా ఈవినింగ్ కల్లా మీకు కట్ ఆఫ్ ఇచ్చేస్తారు. అంటే ఫస్ట్ రౌండ్‌లో ఏ కాలేజీలో, ఏ బ్రాంచ్‌లో, ఏ కేటగిరీ వాళ్ళకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సీట్లు ఇచ్చారనేది ట్రాన్స్‌పరెంట్‌గా ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎలా అయితే మీకు జోసాలో కట్ ఆఫ్‌లు ఫస్ట్ రౌండ్, రౌండ్ 1, రౌండ్ 2 కనపడుతున్నాయో అలాగే ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ వెరీ క్లియర్‌గా ఇచ్చేస్తారు. కాబట్టి అది చూసుకొని
మనం నెక్స్ట్ రౌండ్ వస్తుందా లేదని ఒక కొంత ఆశతో అయితే ఉండొచ్చు, ధైర్యంగా కాన్ఫిడెంట్గా అయితే ఉండొచ్చు. కాబట్టి అంతా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కాబట్టి మీకు రాలేదు, నేనేమన్నా ఆప్షన్స్ తప్పు పెట్టానా అనుకునే పని ఉండదు. మీరు జోసా వెబ్సైట్ చూసుకొని, josa.nic.in అఫీషియల్ వెబ్సైట్ చూసుకొని 2025 డేటా ప్రకారం కనుక పెట్టుంటే, కనీసం 30 ఆప్షన్స్ పెట్టుంటే డెఫినెట్ గా మీకు ఫిఫ్త్ రౌండ్ లోపల ఖచ్చితంగా సీట్ అయితే వచ్చేస్తుంది. సో ఫైనల్ గా మీరైతే ఇలా వెబ్ ఆప్షన్స్ అన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది ఏమి ఉండదు. ప్రతి ఆప్షను చెక్ చేయండి. ప్రతి ఆప్షను మీరు వెళ్ళేదైతేనే పెట్టండి. అది మీకు వచ్చిందైనా, రానిదైనా వెళదాము అనుకుంటేనే పెట్టండి. లీస్ట్ ప్రయారిటీ ఏదైతే ఉందో అది కింద పెట్టుకోండి. అసలు నాకు వస్తే ఆశ ఐఐటీ బాంబే సీఎస్‌సి వస్తే ఆశలు ఏవైతే ఉంటాయో అవన్నీ టాప్‌లో పెట్టుకోండి. మీకొచ్చినవి మధ్యలో పెట్టుకోండి. మీకొచ్చినవి కనీసం 20-25, 30 అన్నా ఉండండి. ఉంచుకోండి. దానివల్ల చాలా చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. పెట్టుకుంటే వచ్చే నష్టమేమి లేదు మీకు. సో తక్కువ పెడితే సీట్ వస్తుంది, కంప్యూటర్ అలా చూస్తుంది, ఇలా చూస్తుంది ఎవరైనా చెప్పిన పుకార్లు నమ్మకండి. కంప్యూటర్ ఎప్పుడు కూడా పైనుంచి చూసుకుంటూనే వస్తుంది. జోసా బిజినెస్ రూల్ అనే ఒక బుక్ ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకొని అది చూసుకోండి. సో అది నేను చెప్పాలనుకున్న పాయింట్లు. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మీకు మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ సీట్ రావాలని ఫస్ట్ రౌండ్‌లో కోరుకుంటున్నాను. ఇంకొక వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థాంక్ యూ.